ఇప్పుడు ఈ అఘోరి వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నది. ఈ అమ్మాయి బీటెక్ చదువుకొని ఈ అమ్మాయి ఎట్లా ఒప్పుకున్నది, అసలు వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, అంటే వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? మానసిక అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఎప్పుడో 2006లో నేను అంటే 19 ఏళ్ల క్రితం ఎంఎస్సి సైకాలజీ చదువుకున్నాను. అప్పటి నుంచి సైకాలజిస్ట్ గానే వృత్తిలో ఉన్నాను. అయితే ఒంటరిగా ఉన్న ఈవిడ ఎమ్మెల్యేలు మంత్రులు రహస్యంగా వచ్చి కాలు మొక్కి పోతున్నా, కలెక్టర్లు వాళ్ళ భార్యా పిల్లలతో వచ్చి కాలు మొక్కి పోతూ ఉన్నా, అన్ని రకాల డబ్బులు వస్తున్నా, హోటళ్ళు వస్తున్నా, గుడికి వెళ్తే డోర్ తీసి మరి ప్రత్యేక పూజలు చేయిస్తున్నా, అన్ని టీవీ ఛానళ్ళల్లో ఆమె గురించి పాపులర్ అవుతున్నా, తన తల్లిదండ్రులు తనను యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. తనతో చదువుకున్న తన స్నేహితులు ఎవరు కూడా తనను కడుపు నిండా మాట్లాడి మానసిక ప్రశాంతతనిచ్చేవాళ్ళు లేరు. దేవుడు ఎలాగూ లేడు కాబట్టి ఆమె దేవునితో మాట్లాడలేదు. ఆమెకి ఎలాగూ శక్తులు లేవు కాబట్టి తనకు వ్యతిరేకంగా ఉన్న విషయాల్ని తాను పరిష్కరించుకోలేదు. ఈ కారణం చేత మానసిక తోడు కోసమే తాను ఈ అమ్మాయితో స్నేహం చేసింది. మరి ఆమె అభూత శక్తులున్న వ్యక్తి అయితే అదంతా ఫేక్ అని అర్థం, లేదా ఆమె దైవాంశ సంభూతురాలు అంటే అంత దొంగ నాటకం అని అర్థం, లేదా ఆమె సనాతన ధర్మాన్ని రక్షించే హైందవ భక్తురాలు అంటే ఇదంతా మోసము, ప్రజలను మోసం చేస్తున్న చీటింగ్ అని అర్థం. కానీ భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశ పౌరురాలు అయితే మాత్రం ఆమె వయోజనురాలు అయ్యాక ప్రేమించే హక్కు ఉంది, తనను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది, ఆమె ఏ ధర్మాన్ని ఆచరిస్తే పాటిస్తే ఆ పద్ధతిలో ఆమె పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఒకవేళ పెళ్లి చేసుకోకుండా కలిసి లివింగ్ టుగెదర్ ఉండే హక్కు ఉంది. ఆమె లెస్బియన్ అయినా, థర్డ్ జెండర్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా, ఇంకేదైనా ఆమెకు కూడా ప్రేమించే హక్కు ఉంది, మనసు ఉంది, ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, కలిసి ఉండొచ్చు. ఆమె ఉండొద్దు అనే హక్కు నీకు లేదు, నాకు లేదు. ఒక 100 ఏళ్ల క్రితం మనం వెళ్ళిపోతే 1000 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి బీసీల మహిళలను, ఎస్సీల మహిళలను, ఆడపిల్లలను ఆయా గుడులకిచ్చి దేవుళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేశారు. అది కూడా ఒక రకమైన బానిసత్వమే కదా. జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, బస్విని వ్యవస్థ, ఇలా ఎంతో మంది వేలాది మంది ఆడపిల్లల్ని దేవుడికిచ్చి పెళ్లి చేస్తే ఆ ఊరు పూజారి చక్కగా ఆమెను వాడుకునేవాడు. అది చట్టబద్ధంగా జరిగినటువంటి వ్యభిచారం. అంతేకాకుండా క్రైస్తవ సోదరులు కూడా దేవుడి సేవకు ఆడపిల్లలను తీసుకొని వాళ్ళ చేత మిషనరీలు క్రైస్తవ పాఠశాలలు నడిపించారు, హాస్పిటల్ నడిపించారు. ఇంకొంతమంది తప్పుడు పనులు కూడా చేశారని పోపు గారే స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేశారు. క్రైస్తవ పాస్టర్లు కొంతమంది మహిళలను ఇబ్బంది పెట్టింది నిజమే, అందుకు క్షమించండి అని మీరు అఫీషియల్ వెబ్సైట్, వాటికన్ సిటీ అఫీషియల్ వెబ్సైట్, పోప్ వెబ్సైట్ చూస్తే మీకు డాక్యుమెంట్స్ తో సహా బయటకు వస్తాయి. అంటే ఆడపిల్లలని క్రైస్తవం పేరుతో దేవుడికి ఇచ్చుకొని తీసుకొని అక్కడ హాస్పిటల్ నడిపించుకొని, లేకపోతే స్కూల్ నడిపించుకొని, ఆ చర్చికి సేవలు చేయించుకొని పాస్టర్లు వాడుకున్నవి కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే ముస్లింలు కూడా మదర్సాల్లో మగ్గిపోతున్నారని కూడా కొంతవరకు మేము విన్నాము. అయితే నరేష్ అన్న, ఎంతో నిజమో మనకి తెలియదు. నరేష్ అన్న, కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఓన్లీ ఈ అఘోరి అనే మగ శ్రీనివాసు ఆడు కూడా దళితుడై ఉండడం, ఆడు కూడా నేతకానుడై ఉండడం, వాడు ట్రాన్స్జెండర్ గా మాడిపోయి అందరితో పబ్లిసిటీ పొంది రేపు రానున్న రోజుల్లో వానికి మంత్రి పదవి ఇస్తారో, వానికి ఎమ్మెల్యే ఇస్తారో, లేదా ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వీడు ఇట్నే నీట్ గా ఉంటే వీడిని ముఖ్యమంత్రిని కూడా చేస్తారని భయపడి వీడిని వ్యక్తిగతంగా బ్లేమ్ చేయడం కోసం ఇదంతా షో దొబ్బుతారు. కాబట్టి వాడికి కూడా మానవ హక్కులు, జీవించే హక్కులు ఉన్నాయి. కానీ ఇంత ముందుకే పెళ్లి అయిందంట కదా నరేష్ అన్న, ఇంత ముందుకే శ్రీనివాస అనే అంట ఈయనకు ఇంత ముందుకే పెళ్లి అయిందంట. ఈ అఘోరికి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వర్షిన అనే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట. ఒకటి ఆ అఘోరి అనే ఆవిడ హిందూ ధర్మ గ్రంథాలను పాటించినట్లయితే ఆమె ఎన్ని పెళ్లిలైనా చేసుకోవచ్చు. ద్రౌపది లాగా 5గురిని చేసుకోవచ్చు, లేకపోతే శ్రీరామచంద్రమూర్తి తండ్రి లాగా 3గురిని, కౌసల్య, కవికా, సుమిత్రలాగా 3గురిని చేసుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి లాగా 2 చేసుకోవచ్చు, లేదా గొప్పగా శ్రీరాముడి లాగా ఏకపత్ని వ్రత్యంతో కేవలం రాముడు ఒకే భార్య అని అన్నట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఒకే భార్యతో ఉండొచ్చు. మరి ఈ అఘోరి తాను నమ్ముతున్న ధర్మ సిద్ధాంతాలలో ఏ దేవుడిని ఆదర్శంగా తీసుకొని ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటుందో మీరు అఘోరిని అడగాలి. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత సంసారము, బాదర బందీలు, వివాహ వ్యవస్థలోకి వచ్చాక ఆమె అఘోరి తత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఆమెను అఘోరి అని మీరు సంబోధించకుండా ఆమెను లెస్బియన్ అనో, థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్ అనో, గౌరవ శ్రీమతి శ్రీనివాస్ గారనో వాళ్ళిద్దరిని ఒక జంటగా మనం అంగీకరించాలి. రాజ్యాంగం కూడా స్వలింగ వివాహాలను ఈ మధ్య అంగీకరిస్తుంది. పెళ్ళై ఇద్దరు వేర్వేరు భార్యలు, వేర్వేరు భర్తలు ఉన్నవారు కూడా లివింగ్ టుగెదర్ ఉంటున్నారు, కో రిలేషన్ లో ఉంటున్నారు. ఇవన్నీ కూడా మనం జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. కాబట్టి
ఈ రోజు ఒక్క ఆడపిల్లను వర్షిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అన్ని ఛానళ్ళని లొల్లి పెట్టుకుంటున్నాయి. జనాలందరూ థూ గిట్ల చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 2025 ఇవాళ ఏప్రిల్ 17వ తారీఖు మీరు మీటింగ్ పెట్టారు కదా. ఈ రోజు ప్రభుత్వం లెక్కలు తీయాలి. ఆయా మతాల చేతిలో పెళ్లిళ్ళు లేకుండా ఎంతమంది ఆడపిల్లలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. అంటే మొన్న ఒక ఆమె వచ్చి మీరు సపోర్ట్ కన్యకా చేస్తున్నారా? పరమేశ్వరి సంస్థలో ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఈశ్వరీయ భావనలో ఎంతమంది ఉన్నారు, రకరకాల చోట్ల ఎంతమంది ఉన్నారో బయటికి చెప్తున్నారు ఒక్కొక్క ఆడపిల్లలు. ఈ ఈ ఈ అఘోరిని ప్రధానంగా తీసుకొని గౌరవ ప్రభుత్వాలు కానీ, మీలాంటి మీడియాలు కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పాలక నాయకులు కానీ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఉన్న జర్నలిస్టులు కానీ అసలు ఏ మతాల చేతిలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు. పాపం ఈ రోజు వర్షినికి మనం అందరం ఇంత ప్రేమ చూపిస్తున్నాం ఆమె బతుకు ఆగమైపోయిందని. ఆమె ఏమో 10th ఇంటరో ఫెయిల్ అయిపోయిన ఆడపిల్ల కాదు, 5వ 6వ చదివి ఆపేసిన ఆమె కాదు, బీటెక్ చదివినామే, సోషల్ మీడియా ఉన్నామే, ఆమెతో స్నేహం చేసినామే. అంటే బీటెక్ చేసిన అమ్మాయి ఇంత మోసపోతే ఈ రోజు మన ఆడబిడ్డలు చదువులే మాయమైపోతున్నటువంటి ఏ రకంగా చిక్కుకొని ఉన్నారు. ఆ మధ్య సత్యసాయి బాబా గారి రహస్య బెడ్రూమ్ లో 7 హత్యలు జరిగిన వార్త ఈ రోజు బీబీసీ న్యూస్ లో ఇంకా లైవ్ లో అలాగే ఉంది. మీరు సత్యసాయి బాబా బెడ్రూమ్ మర్డర్స్ అని కొడితే మొత్తం డాక్యుమెంట్స్ అంతా వస్తాయి. దీని మీద పింగిలి దశరథం గారు ఎన్కౌంటర్ అనే పత్రికలో ఏకధాటిగా ఫోటోలతో వీడియోలతో రాసి పెట్టారు మిత్రులారా. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి బాబాలలో ఎంతమంది బాబాల దగ్గర, స్వామీజీల దగ్గర అసలు బయటికి ఐడెంటిటీయే లేకుండా లోపల దుర్మార్గమైన హింసలు భరిస్తున్నారో మీరు పరిశీలించాలని కోరుతున్నాం. మేము పరిశీలించే అవసరం మాకు లేదు. మేము మీ దృష్టి తీసుకురావడం వరకే మేము చేస్తాం. కాబట్టి వర్షిని ఒకవేళ తాను ఇష్టంగానే లివింగ్ టుగెదర్ కలిసి జీవిస్తున్నాను అంటే వీ షుడ్ రెస్పెక్ట్ హర్ డిసిషన్. వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా అభ్యంతరం ఉంటే 18 ఏళ్ళు నిండాయి కాబట్టి అతనితో ప్రాణహాని ఉంది అని ఒక పిటిషన్ ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళు చట్టాన్ని న్యాయాన్ని నమ్మితే చట్ట ప్రకారంగా వాళ్ళిద్దరిని పెళ్లి చెల్లదు. అలాను ఆమెను తీసుకొని ఒకవేళ 18 ఏళ్ళు నిండకపోతే ఆమెను గవర్నమెంట్ హోమ్ కు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ శ్రీనివాస్ గారి మొదటి భార్య గనుక తాను పిటిషన్ వేస్తే వీళ్ళ పెళ్లి చెల్లదని, ఒకవేళ అతను ఆదాయం ఉంటే ఆమెకు భరణం ఇవ్వాలని అవన్నీ కోర్టు చూసుకుంటది. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ప్రజలేమో ఆలోచించాలంటే చక్కగా గుడ్డలు కట్టుకోవడం ఎలాగా, ఇంకా గొప్పగా 10 భాషలు నేర్చుకోవడం ఎలాగా, ఇంకా ఒకవేళ దేవుని నమ్ముతూనే ఇష్టమైన దేవుణ్ణి మొక్కుకుంటూనే రోజు స్నానం చేస్తాక ఒక 10 నిమిషాలు నువ్వు ఏ సైన్ మొక్కుకుంటావా, అల్లా ప్రార్థన చేసుకుంటావా, నీకు నచ్చిన రామునికో, కృష్ణునికో, వెంకటేశ్వరుకో, సత్యబాబు, సాయిబాబాకో దండం పెట్టుకుంటావా నీ ఇష్టం. ఆ తర్వాత బయటకు వచ్చాక ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల మీద మాట్లాడాలి కదా. ఈరోజు ఒక వర్షిని అతని చేతిలో మోసపోలే, ఎంతో మంది ఆడపిల్లలు నిత్యం మోసపోతున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు హిందూ కోడ్ బిల్లు తెచ్చి ఆడవాళ్ళని సమానంగా కావాలి, ఆస్తి హక్కు సమానంగా ఉండాలని చెప్పాడు కదా. దీని మీద మనం మాట్లాడుకోవట్లేదు. 29 సంవత్సరాల తర్వాత నిన్న ఆంధ్రాలో ఒక వ్యక్తికి గుండు కొట్టిస్తే నిన్న కోర్టు తిరిపిచ్చింది. ఈ వర్షిని ఇంత ముందుకు రాజేష్ నాథ్ అనే వ్యక్తి అఘోరి ఆయన దగ్గర 10 లక్షలు తీసుకొని తర్వాత ఆయనకి ఈయనకేదో సంబంధం ఉన్నట్టు ఈ వర్షిని అనే వీడియోస్, వర్షిని అనే అమ్మాయి వీడియోలు ఈ అఘోరి దగ్గర ఉన్నాయి, అందుకే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అని ఇట్లా అనేకమైన కథనాలు బయటకు వస్తున్నాయి. ఇంత ముందుకే రాజేష్ నాథ్ అనే అఘోరి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్టు ఈ వర్షిని. ఒకటి బ్రదరు, అసలు వీళ్ళ ప్రేమ పెళ్లి వీళ్ళ దొంగేశం వెనకాల డబ్బులు ఉన్నాయి అని అనుకోవడం అమాయకత్వము, మన మెదడును దారి మళ్లించే కుట్ర. ఏముందంటే ఎందుకనంటే ఒకవేళ డబ్బులే కావాలి అని అనుకుంటే అఘోరి గారు గర్భగుడి లోపలికి డైరెక్ట్ గా వెళ్ళగలరు, అక్కడున్న ఆభరణాలు తీసుకోగలరు. ఆమె చెయ్యి చాచి డబ్బులు కావాలంటే లక్షలు ఇచ్చే అమాయక భక్తులు ఎంతో మంది ఉన్నారు. నేను ప్రత్యేక పూజలు చేస్తాను అని అంటే 1000 మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు సచ్చిదానంద పరబ్రహ్మం గారిని ప్రత్యేక పాద పూజ చేస్తే 50,000, ఆలింగనం చేసుకుంటే 10,000, దగ్గర నుంచి దండం పెట్టుకుంటే 5,000. ఎందుకండి జ్యోతిష్యం చూసి బుక్కుల మీద ఆకాశంలో లేని గ్రహాల ఆధారంగా జాతకాలు చెప్పేటువంటి మోసకారులకే ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి 50,000 ఇస్తున్నారు. ఈమె 10 లక్షల కోసం అట్లా చేస్తాను ఎందుకు అనుకోవాలి మిత్రులారా? 10 లక్షలు పెద్ద మ్యాటరా? డబ్బులు అనేది పక్కదారి పట్టించే విషయము. ఇలాంటి అజ్ఞానాన్ని సమాజంలోకి పంపిస్తే ఈ ప్రజలు ఈ అజ్ఞానాన్ని యాక్సెప్ట్ చేసి గొర్రె లెక్క తల ఊపుతారా, ప్రశ్నిస్తారా, తరిమేస్తారా, లేకపోతే ఇంకా పూజిస్తారా అని ప్రజల ఓపిక చైతన్యం ఎలా ఉంది, ఈ ప్రాంతంలో మన మత రాజకీయాలు చేయడానికి ఈ వాతావరణం అనుకూలమైందా కాదా అని ఒక గాలం వేసి చేపలను పట్టడం కోసం ఒక బాధ్యత లేని వ్యక్తుల్ని సమాజంలో తిప్పుతూ ఉంటారు. పౌర సమాజం చైతన్యవంతంతో ఉంటే సరిపోతుంది. ఏంటి మరి గమ్మునున్నందుకు వీళ్ళ నిజమైన ప్రేమ అంటారా?
అంటే నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ అనే పరీక్షలు ఎక్కడైనా ఉంటాయా? లేదా ఎవరైనా ట్రూ లవ్ అనే సర్టిఫికేట్ ఇచ్చే మీ- వ్యవస్థ గాని ఈ మీరు సమాజంలో సపోర్ట్ ఉందా? చేస్తున్నారు కదా, లేదు. మీరు సపోర్ట్ నేను చేస్తున్నారు కదా. నేను నువ్వంటే నాకు ఇష్టం అని అన్నప్పుడు ఎంత ఇష్టం, ఎట్లిష్టం అని చెప్పలేము కదా. ఉమ్, సర్టిఫికెట్లు ఏమి ఉండవు కదా. ఉమ్, సర్టిఫికెట్లు ఉండవు కాబట్టి ఆ అమ్మాయి చెప్పిన మాట, ఆమె 18 సంవత్సరాలు నిండిన ఆమె కాబట్టి ఆరోగ్యంగా, మానసికంగా స్థిమితంగానే ఉంది కాబట్టి మనం నమ్మాల్సిందే. అయినా అది నిజమైన ప్రేమనా, పవిత్రమైన ప్రేమనా, ఆర్థిక సంబంధంతో కూడిన ప్రేమనా అనేది అది వాళ్ళిద్దరి ఇండివిజువల్ విషయం కదా. నీకు నాకు సంబంధించిన విషయం కాదు కదా. అవును. ఆమె మోసపోయిన రోజు వస్తది. అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తది. పోలీసులు ఎలా మోసం చేసిరంటారు. మీ ఇద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు ఏం కాంట్రాక్ట్ చేసుకున్నారని అడుగుతారు. ఈ మధ్య ఒక ఆయన 3 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ ఉండి ఆమెను వదిలేసి వెళ్ళిపోతే, నాకు 3 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ ఉన్నాడు, నాకు 2 సార్లు అబార్షన్ అయిందని ఆమె కోర్టుకు వెళ్తే, అమ్మ మీరు ఏ కాంట్రాక్ట్ బేసిక్ మీద మీరు లివింగ్ టుగెదర్ ఉన్నారు? మీరు ఉన్నదే లివింగ్ టుగెదర్ కాబట్టి నీకు ఆయన మీద హక్కు లేదని కోర్టు తీర్పునిచ్చింది. అవును. కాబట్టి వీళ్ళిద్దరిది ట్రూ లవ్ ఏం కాదు. కాకపోతే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, బాగా చదువుకున్న ఆడపిల్లలు కూడా భక్తి బాగా ముదిరిపోయి ఇలా మోసగాళ్ళ చేతిలో సింపుల్ గా మోసపోతున్నారు. మొన్న ఒక ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఒక ఆశ్రమంలో తన కూతురు ఉన్నది అని. అవును. నిన్నటికి నిన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు విసుగు చేసి ఒక ఆడపిల్ల, వాడు నన్ను శివుడు ఆవహించాడు, నువ్వు రా, నిన్ను కావాలన్నాడు, శివునిలో నేను ఐక్యం చేస్తా అని చెప్పి ఆమెను సెక్సువల్ గా వాడుకున్నాడని ఆ ఆడపడుచు చెప్పింది. ఆ ఛానల్ వాళ్ళకి దండం, ఎందుకంటే ఆమె ముఖం కనిపించకుండా బ్లర్ చేశారు. ఏదైనా సున్నితమైన వాళ్ళ ముఖాన్ని బ్లర్ చేయాల్సినటువంటి కామన్ సెన్స్ ని ఎడిటర్ అయినా, న్యూస్ చదివే వాళ్ళైనా. కాబట్టి వీళ్ళ ప్రేమ వాళ్ళిద్దరికి సంబంధించింది. వాళ్ళ ప్రేమ నీకు నాకు చూసడానికి ఎవరికి ఏది అడ్డం కాదు. వాళ్ళు ఛానల్లో నిన్న ఫేస్బుక్ లో చూస్తే థర్డ్ జెండర్ వీళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ ఎట్లా జరిగింది, నీకెందుకురా, నీ పిల్లంతో నీ భార్యతో నీవు మంచిగా కాపురం చేయి, హ్యాపీగా ఉండు. ఈ సమాజంలో అక్రమ సంబంధాలు ఉన్నాయి, అవి లేకుండా బుద్ధుడు వ్యభిచారం చేయనని ప్రతిజ్ఞ చేపించాడు, దొంగతనం చేయనన్నాడు, అబద్ధం ఆడనన్నాడు, మోసం చేయనన్నాడు, జీవహింస చేయనన్నాడు, మద్యం తాగనన్నాడు. ఈ 5 మనం పాటించి బుద్ధుని గురించి తెలుసుకొని చర్చ పెడితే ఎంత గొప్పగా ఉంటది. ఈ రోజు వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ అయిందా కాలేదా కాదు. మరి అట్లంటే భారతదేశానికి బ్రిటిష్ వాడు రాకముందు మనందరికి పెళ్లి అయినాక మన భార్యల్ని 3 రోజులు పవిత్ర పుణ్యక్షేత్రంలో పూజారి దగ్గర పడుకోబెట్టుకొని పవిత్రం చేయించుకొని వచ్చి 4వ రాత్రి మన దగ్గర ఉండాలని ఉన్నది. బ్రిటిష్ వాడు దాన్ని నిషేధిస్తూ ఒక చట్టం చేసిండు. మరి ఇప్పుడు మనం అట్లా చేద్దామా? ఆ ధర్మం బాగుంది, ఆ ధర్మాన్ని పాటిద్దామని చెప్దామా? కాబట్టి దయచేసి 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 ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఉస్మానియా యూనివర్సిటీలో మూఢనమ్మకాల పైన 10 సంవత్సరాలు పిహెచ్డి చేసిన వ్యక్తిగా, మీ తమ్ముడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కోరుతున్నాను. తెలంగాణ సమాజం ఇప్పుడు ఎదుర్కొనే సమస్యలు చాలా చాలా ఉన్నాయి. అనేక సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నాయి. లేదా ఇంకొక విషయం ఏంటంటే లేడీ ప్రొడ్యూసర్ దగ్గర మీకు పూజలు చేస్తాం అని చెప్పేసి అక్కడికి ఎక్కడికో తీసుకుపోయి 10 లక్షలు దండుకుందంట. అది కేసు అయింది. అంటే ఇంకా కూడా ఈ పూజలకు 10 లక్షలు లక్షల రూపాయలు పెట్టి వీళ్ళ అయ్యా అంటే నేను మాట్లాడితే సత్యాలు చాలా కఠినంగా ఉంటాయి, వినే వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది. అందుకని నా ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నాను. కానీ ఆ లేడీ పూజారిని 10 లక్షలు లోక కళ్యాణం కోసం ఇచ్చిందా, మీ ఛానల్ కోసం ఇచ్చిందా, ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్లు బాత్రూమ్లు కట్టిమని 10 లక్షలు ఇచ్చిందా, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళే గుడి ముంగట మంచిలు తాగడానికో పందిర్లు వేయడానికో ఇచ్చిందా? ఈమెకు రహస్యంగా ఏదో లాభాలు కోరుకున్నది. ఆ శక్తులు ఈమె దగ్గర ఉన్నాయి అనుకొని నమ్మింది, 10 లక్షలు ఇచ్చింది. ఈమె శక్తులు ఉట్టి అని ఆమెకు తెలిసిపోయింది. మళ్ళీ రాజ్యాంగము బాబాసాహెబే దిక్కయిండు, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇప్పుడు పోలీసులు కేసు పెట్టారు, అది వాళ్ళు చూసుకుంటారు. అది నిరూపణ అయితే ఆమె జైలుకు వెళ్తుంది, లేకపోతే కాముగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోట్ల కట్టలతో దొరికినప్పుడు, అప్పుడు ఆయన కాదు, అప్పుడు దొరికినప్పుడు కూడా జైలుకు వెళ్ళి వచ్చారు కదా. మనం అంతెందుకు, పరకాలకు చెందిన గౌరవ ఎమ్మెల్యే గారు చల్ల ధర్మారెడ్డి గారు కోయదొరలకు డబ్బులు ఇచ్చి ఒక 60-70 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయినట్టుగా కూడా ఆ మధ్య పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఆదిలాబాద్ చెందిన ఒక మంత్రి తనకు మంత్రి పదవి రావాలని చెప్పి క్షుద్ర పూజలు చేసిన వార్త కూడా పత్రికల్లో వచ్చింది. కాబట్టి బాగా డబ్బున్న వాళ్ళు, ప్రొడ్యూసర్లు, లేకపోతే బిజినెస్ పీపుల్ రకరకాల ఉంగరాల కోసము, ఆ మధ్య లైఫ్ స్టైల్ అనుకుంటా, నాకు గుర్తులేదు, క్షమించండి, ఒక ఆయన డబ్బులు అయితే అని చెప్తే బెంగళూరుకు చెందిన ఒక బాబా చేతిలో 70 లక్షలు పెట్టి మోసపోయింది. కాబట్టి చిరంజీవి గారి ఇంద్రా సినిమాలో ఎక్కడో పోయాం మోసం అని ఆ బంగారం నీళ్ళలో వేస్తే మళ్ళీ డబుల్ అవుతుంది అంటే నమ్మినట్టుగానే
ఈ ప్రొడ్యూసర్ గాడు కూడా 10 లక్షలు లోక కళ్యాణం కోసం ఇయ్యలే, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ వెల్ఫేర్ కోసం ఇయ్యలే, విద్యాశాఖ మంత్రికి ప్రభుత్వ విద్యాభివృద్ధి కోసం ఇయ్యలే, ఆరోగ్య శాఖ మంత్రి కోసం పేదలకు వైద్యం కోసం ఇయ్యలేదు బ్రదర్. కాబట్టి అది వాళ్ళ ప్రైవేట్ విషయం. కాబట్టి మోసం పోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు ఉంటారు. ప్రజలే మోసపోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు విజ్ఞానాన్ని అందించాలని ఆర్టికల్ 51 చెప్తుంది. మనకేడ విజ్ఞానం పంచుతున్నారు? ఏ రోజు ఏ జాతకం వాళ్ళు ఏం చేస్తారు, ఏ ముహూర్తంలో బయటికెళ్ళాలి, దుర్ముహూర్తం ఏంది, నీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు ఏమైద్దో చెప్తారు మన దరిద్రులు. గాని అసలు ఉన్న సమాజంలో రక్షణతో ఎలా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలి, విజ్ఞానదాయకంగా హేతుబద్ధంగా ఎలా ఉండాలని ప్రపంచమంతా ఆకాశం గురించి, భూగోళం, సముద్రం లోపలి గురించి మొత్తం వెతుకుతా ఉంటే మనం మాత్రం స్వర్గాలు, నరకాలు, ఆ గోరీలు, పుర్రెలు, ఆ శవాలు, ఆత్మలు, పునర్జన్మలు, దయ్యాలు, భూతాలు, ఈ పిచ్చి మాయలో పడుతున్నాం బ్రదర్. కాబట్టి మీరు మంచి అర్థవంతమైన చర్చ పెట్టారు. మీకు అభినందనలు.